పుష్ప 2 మూవీ ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమా రికార్డ్స్ని అయితే బ్రేక్ చేసిందనమాట. కలెక్షన్స్ పరంగా సునామీని క్రియేట్ చేస్తుంది. కేవలంలో 4 రోజుల్లోనే 829 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. సో బాక్స్ ఆఫీస్ని అయితే బద్దలు కొట్టేస్తుంది ఈ మూవీ బిజినెస్సే 1000 కోట్ల పైన చేసుకుందనమాట. సో అందులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 620 కోట్లు. సో ఈ మూవీ రిలీజ్ అయిన థియేటర్స్ వచ్చి 11,000 పైన థియేటర్లో ఈ మూవీ రిలీజ్ అయిందనమాట మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అయితే ఈ మూవీ సో ఇప్పటివరకే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్లో సగం పైనే షేర్ అయితే రాబట్టేసింది. సో కలెక్షన్స్ గ్రాస్ అయితే 829 కోట్లు ఉందనమాట. సో ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారంటే 5 రోజుల్లోనే ఈ మూవీ 1000 కోట్ల వరకు వెళ్తుంది. సో ఇప్పటి వరకు ఫాస్టెస్ట్ 1000 crores మూవీగా ఈ పుష్ప 2 మూవీ నిలుస్తుందని చెప్పి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇప్పటికి 4 రోజులు 800 పైన కోట్లు అంటే ఇంకొక రోజు 5th డే ఖచ్చితంగా 1000 కోట్లు అయితే ఈజీగా బ్రేక్ చేస్తుంది అనమాట ఈ మూవీ. సో ఈ మూవీ పైన బజ్ అలా క్రియేట్ అయింది. అలానే కలెక్షన్స్ కూడా బాగానే క్రియేట్ అవుతుంది అనమాట. సో మనకు తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే బాలీవుడ్లో అయితే ఈ మూవీని మరోసారి నెత్తిని పెట్టుకున్నారు. ఆల్రెడీ పుష్ప 1 అయితే సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీని బ్లాక్ బస్టర్ వైపు తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు 300 కోట్ల పైన కలెక్ట్ చేసిందంట. ఫాస్టెస్ట్ 300 crores అని కూడా చెప్తున్నారు బాలీవుడ్లో. అక్కడ ఊపు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ 1000 కోట్ల వరకు బాలీవుడ్లోనే వెళ్తుందేమో అనిపిస్తుంది అనమాట. సో అలాగని వెళ్ళిందంటే మన తెలుగుడి పవర్ ఏంటో మరోసారి బాలీవుడ్కి తెలిసి వస్తుంది. సో ఇంకోసారి మన తెలుగు సినిమాల వైపు చూసి మాట్లాడాలన్నా వాళ్ళు భయపడతారు. ఇంకోసారి మన తెలుగు సినిమాల్ని ట్రోల్ చేయాలన్నా కూడా వాళ్ళు భయపడతారు అనమాట. సో అలాంటి కలెక్షన్స్ సునామీని అయితే ఈ మూవీ అక్కడ క్రియేట్ చేస్తుంది. చూద్దాం మరి. సో 5th డే ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది, 1000 crores క్లబ్లో ఏ రోజు చేరిపోతుంది అనేది వెయిట్ చేసి చూడాలి. నాకైతే 5 డేస్లో ఈ మూవీ అయితే 1000 crores క్లబ్లో చేరిపోతుందని తెలుస్తుంది అనమాట. సో మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.